వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. కోట్లాది మంది ప్రజల ఆశల్ని మోసుకుంటూ ప్యారిస్ ఒలింపిక్స్ కి వెళ్ళింది రెజ్లర్ వినేష్ పొగాట్. ఇప్పటి వరకు 50 కేజీల విభాగంలో పోటీ పడిన ప్రతి రౌండ్లను ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ఏకంగా ఫైనల్ కి చేరుకుంది. ఇక ఖచ్చితంగా ఇండియాకి గోల్డ్ మెడల్ ఖచ్చితంగా సాధించుకొని వస్తుందని వినేష్ కి అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ కూడా షాక్ ఇచ్చింది. ఫైనల్ మ్యాచ్ కు ముందు బరువు చెక్ చేయగా వినేష్ 50 కేజీల కంటే సుమారు 100 గ్రాములు మాత్రమే ఎక్కువగా ఉండడంతో ఆమె పైన అనర్హత వేటు కూడా వేశారు. ఇక దీంతో భారత గోల్డ్ మెడల్ ఆశలన్నీ కరిగిపోయాయి. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి ప్రతి ఒక్క భారతీయుడు బాధపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఇలాంటి వేళ వినేష్ కి ధైర్యం చెప్తూ అండగా నిలిచింది హీరోయిన్ సమంత. అత్యంత శక్తివంతులకి కాలం కఠినమైన సమస్యలు విసురుతుంది. ఒకటి మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో, ఈ క్షణం నువ్వు ఒంటరిదానివి కాదు. ఆ దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. కష్టాల మధ్య కూడా నిలదొక్కునే నీ సామర్థ్యం నిజంగా ప్రశంసనీయం. నీ గెలుపు ఓటముల్లో ఎప్పుడు మేమంతా కూడా నీకు అండగా ఉంటాము అంటూ సమంత ఒక పోస్ట్ పెట్టింది. ఇక దీనికి వినేష్ పొగాట్ ఫోటోను యాడ్ చేసింది. సమంత పెట్టిన ఈ పోస్ట్ కింద నెటిజన్లు అందరూ కూడా తెగ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ కష్ట సమయంలో తామంతా కూడా వినేష్ కి తోడుగా ఉంటామన్నారు. ఇప్పుడు ఈ విషయం పైన భారత ఒలింపిక్ సంఘం కూడా రియాక్ట్ అయ్యింది. వినేష్ పొగాట్ 50 కేజీల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ కేటగిరీ అనర్హత వేటుకు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఉండాల్సిన బరువు కన్నా కేవలం కొన్ని గ్రాములు ఆమె బరువు ఎక్కువగా ఉండడంతోనే ఈ వేటు పడింది. దయచేసి ఆమె ప్రైవసీకి భంగం కలిగించొద్దు. ఇలాంటి వార్తను పంచుకునే పరిస్థితి రావడం అత్యంత బాధాకరం అంటూ భారత ఒలింపిక్ సంఘం కూడా ప్రకటన విడుదల చేసింది. ఇక వినేష్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం 3వ ఒలింపిక్ లో ఆమె పాల్గొంది. ఇక ఈ ఈవెంట్ లో ఫైనల్ కి చేరిన తొలి మహిళా రెజ్లర్ గా కూడా రికార్డు క్రియేట్ చేసింది. 2016 రియో ఒలింపిక్స్ లో గాయం కారణంగా వినేష్ పోటీ నుంచి నిష్క్రమించింది. ఇక 2020 టోక్యో ఒలింపిక్స్ లో క్వార్టర్ ఫైనల్లో ఆమె ఓడిపోయింది. తాజాగా ప్యారిస్ ఒలింపిక్స్ లో వరుస విజయాలతో ఫైనల్ కి చేరింది. ఖచ్చితంగా బంగారు పథకం సాధిస్తుంది అని అంతా కూడా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇలా ఆమె నిష్క్రమించాల్సి వచ్చింది. For more updates, subscribe to Vibrant.